ఏపీ రాజధాని అమరావతి పనులు హైస్పీడ్లో పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అమరావతి పూర్వ వైభవం సంతరించుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. మే నెలలో ప్రధాని మోదీ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయగా పనులు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సిఆర్డీఏ రాజధాని నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకుంది. మొత్తం 7 అంశాలకు సిఆర్డీఏ ఆమోదాన్ని తెలిపింది. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సిఆర్డీఏ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, సిఆర్డీఏ, ఏడీసీ, ఆర్థిక శాఖ, సీసీఎల్ఏకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో సిఆర్డీఏ పలు కీలకమైన అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. గతంలో టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ పనులు ప్రారంభించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో 3 రాజధానులను జగన్ తెరపైకి తీసుకురావడంతో అమరావతి పనులు అటకెక్కాయి. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో రాజధాని అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో రాజధాని ప్రాంతంలోని భూసేకరణ చేశారు. రాజధాని అభివృద్ధికి ఆ భూమి సరిపోకపోవడంతో మరో 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు అథారిటీ ఆమోదం తెలిపింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎన్రాయి, కార్లపూడిమల్లె, గుంటూరు జిల్లా తూళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిచంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో ఈ భూ సమీకరణ చేసేందుకు సిఆర్డీఏ ఆమోదాన్నిచ్చింది. రాజధానిలో హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్ఎఫ్పీ పిలిచేందుకు ఆమోదాన్ని తెలిపింది. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలో ఫైనాన్స్, స్పోర్ట్స్ సిటీలోని దాదాపు 58 ఎకరాల్లో ఈ హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ఎఫ్పీని ఆహ్వానించేందుకు సిఆర్డీ అనుమతి ఇచ్చింది. అలాగే అమరావతిలో నిర్మించే 5 స్టార్ హోటళ్లకి సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సిఆర్డీఏ చేసిన ప్రతిపాదనలకు సిఆర్డీఏ ఆమోదాన్ని తెలిపింది. మండలంలో వివాంత, హిల్టన్ హోటల్స్, తూళ్లూరులో హయత్ రీజెన్సీ, లింగయపాలెంలో నోవాటెల్ సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. క్వాలిటీ బేస్డ్ సెలక్షన్ ప్రాతిపదికన ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈరోజు అథారిటీలు ఏంటంటే, అయితే ఈ ఏరియా ఏదైతే 34,000 ఎకరాల రైతుల దగ్గర తీసుకున్నామో దాని విలువ నిలవాలన్నా, విలువ పెరగాలన్నా ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. హైదరాబాద్ నగరం ఆ విధంగా డెవలప్ అయిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ చేశారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒక 2,500 ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ని వచ్చేదిగా చేస్తాం. ఒక 2,500 ఎకరాలు యాక్చువల్గా ప్రొక్యూర్ చేయమన్నారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కండక్ట్ చేస్తే ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీలో కొన్ని యాక్టివిటీ జరుగుతుంటే దేశ విదేశాల నుంచి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హోటల్స్ కావాలి, వాళ్ళు టూరిజం కూడా లైక్ చేస్తారు, టూరిజం కూడా ఏర్పాటు డెవలప్ అవుతుంది. ఇట్లా ఇంటిగ్రేటెడ్గా అన్నీ డెవలప్ అవటం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో దానికి 2,500 ఎకరాల యాక్చువల్ ప్రొక్యూర్ చేయమన్నారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులకు కృష్ణా నది నుంచి ఇసుకను చేసుకునేందుకు సిఆర్డీఏకి అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం రాజధానిలో 49,040 కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్న నేపథ్యంలో 2 ఏళ్లలో వివిధ ప్రాజెక్టులకు 160 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని సిఆర్డీఏ అంచనా వేసింది. రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను ప్రకాశం బ్యారేజ్ ఎగువన డీసిల్టింగ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని జలవనరుల శాఖను సిఆర్డీఏ కోరింది. 2 ఏళ్ల పాటు రాజధాని ప్రాజెక్టులకు అవసరమైన ఇసుకను తవ్వుకునేందుకు సిఆర్డీఏ ఆమోదాన్ని తెలిపింది. ఇసుక డీసిల్టేషన్ ప్రక్రియకు 286 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అథారిటీ సమావేశంలో అధికారులు తెలిపారు.
అమరావతి రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు కూడా సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు 2 ఎకరాలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు 2 ఎకరాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు 0.495 ఎకరాలు, పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 ఎకరాలు, ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి 12 ఎకరాలు కేటాయిస్తూ సిఆర్డీఏ అథారిటీ ఆమోదం ఇచ్చింది. అలాగే ఆదాయ పన్ను శాఖకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంకు 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.40 ఎకరాలు, ఎస్బీఐకు 0.50 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కు 0.50 ఎకరాలు, కిమ్స్ ఆసుపత్రి మెడికల్ కళాశాలకు బీజేపీ పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 2 ఎకరాలు, బాసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కు 4 ఎకరాలను కేటాయించేందుకు సిఆర్డీఏ అనుమతి ఇచ్చింది. అలాగే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అంబికా గ్రూప్ల గతంలో కేటాయించిన 1.40 ఎకరాలను రద్దు చేస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి సమీపంలో E15 రహదారిపై 4 లేన్ల ఆర్ఓబి నిర్మాణానికి సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి 2 ఎకరాలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 2 ఏకర్స్, స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్కి 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి 0.495 ఏకర్స్, అదేవిధంగా గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి 12 ఏకర్స్, ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఎంఎస్కే ప్రసాద్ గారికి 12 ఎకరాలు. దాన్ని యాక్చువల్గా ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మరొక 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 0.4, ఏపీ గ్రామీణ బ్యాంక్కి 2 ఏకర్స్, సబ్సిడీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి 0.5 ఏకర్, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకి 0.5 ఏకర్, అదేవిధంగా కిమ్స్ మెడికల్ కాలేజీకి 25 ఎకరాలు, బీజేపీ పార్టీ ఆఫీస్కి 2 ఎకరాలు ఇచ్చేందుకు యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్చువల్గా సిఆర్డీకి యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. రాజధాని అమరావతిలో స్ఫూర్తినిచ్చే వారి స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాలు నిర్మించే ఎకో పార్కులకు మంచి పేర్లు పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొత్త ప్రాజెక్టుల కోసం అధికారులు కృషి చేయాలని సూచించారు. అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని, గతంలో రాష్ట్ర సచివాలయం వేగంగా రికార్డు సమయంలో నిర్మించామని, అదే స్ఫూర్తితో పనులు పూర్తి చేయాలని అన్నారు. అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మాణ విషయంలో కేంద్రంతో సంప్రదింపులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. రాజధాని నిర్మించే లోపే ఏ ప్రాజెక్టు ఆలస్యం కాకుండా చూడాలన్నారు. కొత్తగా వచ్చే ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణ పనులు సరిగ్గా చేయని సంస్థలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని, గడువులోగా పూర్తి చేసేలా నిర్దేశించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.